ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీలో రక్తనాళాలు వాస్తాయి, అంటే ఉబ్బు నరాల్లాగా వస్తాయి కాళ్ళ మీద. కొన్నిసార్లు అవి చాలా పెద్దగా ఉండొచ్చు లేదా దారాల్లో ఉండొచ్చు. సో వీటికి ఏమైనా ట్రీట్మెంట్ చేయాలంటే సాధారణంగా వీటికి ట్రీట్మెంట్ అవసరం ఉండదు. సో ప్రెగ్నెన్సీలో హార్మోన్లు హెచ్చుతగ్గులు అవ్వడం వల్ల ఈ నరాలు అనేవి కొంచెం వాపు వచ్చి ఉబ్బు నరాల్లా కనిపిస్తాయి. సో వాటికి ప్రెగ్నెన్సీ అవ్వగానే, అంటే బేబీ డెలివరీ అయిపోగానే వాటంతట అవే చాలా మటుకు తగ్గిపోతాయి. సో సాధారణంగా వాటికి సాక్స్ వేసుకుంటే సరిపోతుంది. స్టాకింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇందాక మనం మాట్లాడుకునేవి అవి వేసుకుంటే సరిపోతుంది. అంతకుమించి పెద్దగా దానికి ట్రీట్మెంట్ అవసరం ఉండదు. ప్రెగ్నెన్సీలో లేజర్ థెరపీ కానీ స్క్లీరోథెరపీ కానీ ఇలాంటివి ఏమీ చేయించుకోకూడదు. సో ఆపరేషన్ తర్వాత చాలామంది ఆహార నియమాల గురించి అడుగుతారు. సో అధిక బరువు అనేది వారికోజ్ వెయిన్స్ రావడానికి ఒక ముఖ్య కారణం. ఎవరైతే అధిక బరువు ఉంటారో వాళ్ళలో అల్ట్రాసౌండ్ స్కానింగ్లో కానీ ఎక్కడైనా ప్రాబ్లం కనిపించకపోయినా కాళ్ళలో నరాలు ఉబ్బడం, కాళ్ళ దగ్గర పాదాల దగ్గర నలుపు రావడం, పుండ్లు పడడం లాంటివి జరుగుతాయి. సో అధిక బరువును కంట్రోల్లోకి తెచ్చుకునేటట్టు ఒక డైటీషియన్ని కన్సల్ట్ చేసి మీ శరీర విధానానికి తగ్గట్టు డైట్ తీసుకుని బరువు తగ్గితే ఇవి చాలా మటుకు రిలీవ్ అవుతాయి. అట్లా కాకుండా అధిక బరువు అట్లనే మెయింటైన్ చేస్తే లేజర్ ఆపరేషన్ చేసిన తర్వాత కూడా నరాలు తగ్గే అవకాశం చాలా తక్కువ.